తెలంగాణలో బిగ్ టెంపుల్ సిటీ కేసీఆర్ హయాంలో నిర్మితమైన అత్యద్భుతమైన ఆధ్యాత్మిక నిలయం. అప్పుడే యాదగిరిగుట్ట దేవస్థానంకు ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలని అనుకున్నారు. ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ల తర్వాత యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డును నియమించారు. కట్ చేస్తే రాత్రి అలా ప్రకటన వచ్చిందో లేదో తెల్లారేసరికే రచ్చ మొదలైంది. ట్రస్ట్ బోర్డు మెంబర్గా మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖకు చోటు కల్పించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు యాదాద్రి జిల్లా ఎమ్మెల్యేలు అయిన తనకు కనీసం సమాచారం ఇవ్వలేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు ఏర్పాటులో ప్రభుత్వ పెద్దల లెక్కలేంటి? ఈ వివాదానికి ఎలా చెక్ పెట్టబోతున్నారు? యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డు నియామకంపై అసంతృప్తులు. తనకు చెప్పకుండా బోర్డు ఏర్పాటు చేశారని రాజగోపాల్ రెడ్డి ఫైర్. ఆలయ బోర్డు మెంబర్గా మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖకు చోటు. బోర్డు మెంబర్గా సురేఖ, ప్రభుత్వ పెద్దల వ్యూహం అదేనా? బోర్డులో స్థానికులకు సముచిత స్థానం దక్కలేదంటూ రచ్చ. తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన యాదగిరిగుట్ట బోర్డుపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. బోర్డు మెంబర్గా మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖకు చోటు కల్పించడం ఒక ఎత్తైతే, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సముచిత ప్రాతినిధ్యం కల్పించలేదంటూ స్థానిక నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఎమ్మెల్యేను అయిన తనకు కనీస సమాచారం లేకుండానే బోర్డు ఏర్పాటు చేశారంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రగిలిపోతున్నారు. చిరంజీవి భార్యను బోర్డు మెంబర్గా నియమించడం, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎక్స్ అఫిషియో మెంబర్లు తప్ప బోర్డు సభ్యులుగా ఎవరికీ చోటు కల్పించకపోవడం వంటి అంశాలను హైలైట్ చేస్తూ హస్తం పార్టీ నేతలే కసుబుస్సవుతున్నారట. ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ మాదిరిగా యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ బోర్డుకు చైర్మన్ గా ప్రముఖ వ్యాపారవేత్త ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీ అధినేత మన్నే సత్యనారాయణ రెడ్డిని నియమించింది. చైర్మన్ తో పాటు 10 మంది సభ్యులను నియమించారు. ఈ 10 మందిలో సినీ మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖకు కూడా బోర్డు మెంబర్ గా అవకాశం కల్పించారు. చిరంజీవి భార్యను యాదగిరిగుట్ట ఆలయ బోర్డు మెంబర్గా తీసుకోవడంపై పొలిటికల్ సర్కిల్స్ లో రకరకాల చర్చ జరుగుతోంది. అయితే కొణిదెల సురేఖను బోర్డు సభ్యురాలిగా నియమించడం వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో తన పార్టీ విస్తరించాలని చూస్తున్నారు. హైదరాబాద్ లో పార్టీ ఆఫీస్ ను లాంచ్ చేసి కాస్త పొలిటికల్ హడావిడి చేశారు. వచ్చే ఎన్నికల్లో తన స్టార్ ఇమేజ్ తో తెలంగాణలో పోటీకి సిద్ధమవుతున్నారు. అవసరమైతే ఏపీ మాదిరిగా ఇక్కడ కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లే అవకాశాలున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే రాజకీయంగా బీజేపీ నుంచి బలమైన పోటీ తప్పదనే ఆలోచన చేస్తున్నారట కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు. అందుకే పొలిటికల్ స్కెచ్ లో భాగంగా యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డులో చిరంజీవి భార్యకు చోటు కల్పించారని ప్రచారం జరుగుతోంది. సేమ్ టైం 1 షాట్ 2 బర్డ్స్ అన్న స్ట్రాటజీని కూడా ప్లే చేశారని అంటున్నారు. యాదగిరిగుట్ట బోర్డు కొత్తగా ఏర్పాటు కావడంతో మంచి ప్రచారం దక్కాలని, టీటీడీ మాదిరిగా ఒక ఇమేజ్ రావాలంటే ఒక స్టార్ ఇమేజ్ ఉన్నవారు ఉండాలనే ఆలోచన చేశారట. చిరంజీవి ఎలాగో కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. గతంలో యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనకున్న సినిమా క్రేజ్, ఆయన ఫ్యాన్స్ ను కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలనే ప్లాన్ కూడా వేశారట. అలా యాదగిరిగుట్ట బోర్డుకు సినీ గ్లామర్ రావడంతో బీజేపీ పవన్ రూపంలో వచ్చే పొలిటికల్ ఫోర్సును నిలువరించొచ్చని భావించారట. సర్కార్ పెద్దలు తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎడుపు కాగితం సినిమా టైటిల్ పై ట్రోల్స్ వివాదం వేళ మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రాజుకున్న టైంలో యాదగిరిగుట్ట బోర్డులో చిరంజీవి సతీమణికి చోటు కల్పించడం విమర్శలకు దారితీస్తోంది. ఏ సెంటిమెంట్ ను టచ్ చేయకూడదో ఆ భావోద్వేగం రగిలేలా నిర్ణయాన్ని తీసుకోవడం ఏంటన్న క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. బోర్డు ఏర్పాటులో వ్యాపార రంగానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు నల్గొండ జిల్లా నేతలకే చోటు దక్కేది. రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన బోర్డులో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఏ రాజకీయ నాయకుడికి చోటు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
టెంపుల్ డెవలప్మెంట్లో రాజకీయ జోక్యం ఉండొద్దని పొలిటికల్ లీడర్లను నియమించలేదని చెప్తున్నా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రముఖుల్ని ఒకరిద్దరినైనా ఎంపిక చేసి ఉంటే బావుండేది అంటున్నారు నేతలు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతున్నారు. యాదాద్రి జిల్లా ఎమ్మెల్యేగా ఉన్న తనకు యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు అంశంపై ఇన్ఫర్మేషన్ లేదని, హైదరాబాద్లో కూర్చుని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటారా అని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తీరు నచ్చకే ఆయన సభలకు దూరంగా ఉంటున్నాను అంటూ హాట్ కామెంట్స్ చేశారు. యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు అంశంపై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పుకొచ్చారు. అయితే టీటీడీలో తెలంగాణ వాళ్లకు మెంబర్గా అవకాశం ఇస్తున్నప్పుడు మన ఆలయాల పాలక మండళ్లలో కూడా ఏపీ వారికి చోటు కల్పించడంలో తప్పు లేదన్నట్లుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ ఇష్యూను చల్లార్చే ప్రయత్నం చేసి ఆయన మరింత అగ్గి రాజేశారు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. టీటీడీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఉన్న బోర్డు, యాదగిరిగుట్ట బోర్డు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేయబడిందన్న విషయాన్ని మర్చిపోవద్దు అంటూ మరో వాదన బలంగా తెరపైకి వస్తోంది. చాన్నాళ్లకు ఏర్పాటైన యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు వ్యవహారం తెలంగాణ పాలిటిక్స్ లో పొలిటికల్ డిస్కషన్ పాయింట్ గా మారింది. సర్కారు పెద్దల ప్లాన్ ఒకటైతే తెలంగాణ వాదులు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అభ్యంతరంతో ఇష్యూ అవుతోంది. యాదగిరిగుట్ట టెంపుల్ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు వివాదానికి సర్కార్ పెద్దలు ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి మరి.